హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ టోటల్గా సైడ్ వేస్ ఉంది. అండ్ సైడ్ వే మార్కెట్లో మనం ఎప్పుడు ఏం చేయాలి అంటే ఐదర్ సెల్లర్ సైడ్ అయినా తీసుకోవాలి, ఐదర్ బయింగ్ సైడ్ అయినా తీసుకోవాలి. మనం బయింగ్ కూర్చొని సెల్లింగ్ సైడ్ చూడొద్దు, సెల్లింగ్ నుండి బయింగ్ సైడ్, సెల్లింగ్ కూర్చొని బయింగ్ సైడ్కి చూడొద్దు. సో ఇవాళ చాలా మంది మిస్టేక్ ఏం చేశారు అంటే మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. ఓకే, నేను 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 4 ట్రేడ్స్లో మనం ప్రాఫిట్ బుకింగ్లోనే బయటికి వెళ్ళిపోయాం. బట్ చాలా మంది నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి ఏమన్నారంటే, బ్రదర్ ఇవాళ మార్కెట్ సైడ్ వేస్ ఉంది, మేము ఎటువైపు ట్రేడ్ చేయాలి? ఐదర్ సెల్లర్ అయినా ట్రేడ్ చేయండి, ఐదర్ బయ్యర్ అయినా ట్రేడ్ చేయండి అని నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసాను. బట్ చాలా మంది మిస్టేక్ చేశారు. ఆల్రెడీ సైడ్ వే మార్కెట్ ఎలా ఉంటుంది దాని మీద నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి సైడ్ వే మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటది అని చెప్పడానికి. ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. అవి కూడా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇవాళ మనకు ప్రాఫిట్ కానికే రీజన్ ఏంటి అంటే మనం సెల్లర్ సైడ్ ఉన్నాం, మనం బయ్యర్ సైడ్ లేము. ఎందుకు మనకు ప్రాఫిట్ అయింది అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, మార్కెట్ లో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మార్కెట్ సైడ్ వే అంటే మార్కెట్ ఒక ఛానల్ లో అంటే ఒక రేంజ్ లో నడవాలి. ఓకేనా, మార్కెట్ ఇవాళ అలాగే ఒక రేంజ్ లో నడిచింది, ఇలాగే ఒక రేంజ్ లో నడిచింది. ఓకే, ఆ రేంజ్ బ్రేక్ అయినా మళ్ళీ ఆ ట్రెండ్ ఏమంటారు, ఆ విక్ హై ఉంటది కదా, ఆ హైలోనే ఒక రేంజ్ లో నడిచింది. బట్ అలాగే కానీ ఒక ప్రాపర్ మూవ్మెంట్ అనేది మార్కెట్ లో ఎవరు రాలేదు. సో మేమేం చేసాము మన పర్సనల్ గ్రూప్ లో అంటే మేము బయ్యర్ సైడ్ లేదు, మేము సెల్లర్ సైడ్ కూర్చున్నాము. అంటే ఎవ్రీ సైడ్ వే మార్కెట్ లో బయ్యర్ సైడ్ వచ్చినప్పుడు బయ్యింగ్, సెల్లర్ సైడ్ వచ్చినప్పుడు సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో మేమేం చేసాము అంటే ఎవ్రీ టైమ్ వి టుక్ ఏ ట్రేడ్ ఆన్ పుట్ సైడ్. అండ్ సైడ్ వే కావడం వల్ల మార్కెట్ లో ఇవాళ ప్రీమియం మెల్టింగ్ కూడా జరిగింది. చాలా మంది ఆ ప్రీమియం మెల్టింగ్ ట్రాప్ లో కూడా పడ్డారు. సెల్లింగ్ తీసుకుంటున్నారు, ఇమీడియట్ గా బయింగ్ వెళ్ళంగానే అంటే పుట్ ఎగ్జిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుంటున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మార్కెట్ కొంచెం పడుతుంటే కాల్ ఎగ్జిట్ చేస్తున్నారు, పుట్ తీసుకున్నారు. ఇలా చాలా మంది నాకు స్క్రీన్ షాట్ పెట్టారు. నేను వాళ్ళకి క్లియర్ చెప్పేశాను, ఇవాళ సైడ్ వే మార్కెట్ మీరు ట్రేడ్ చేయకండి, ట్రేడ్ చేసినా ఒక్క సైడ్ ఉండండి. యాజ్ యాజ్ సెల్లింగ్ సైడ్ అయినా మీరు ఉండొచ్చు, యాజ్ బయింగ్ సైడ్ అయినా మీరు ఉండొచ్చు. బట్ మేము 2 సైడ్ ట్రేడ్ చేస్తామంటే ఇవాళ ట్రాప్ కావచ్చు, ఇవాళ చాలా లాస్ కూడా కావచ్చు అని చాలా మంది నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి అప్డేట్ కూడా చేశాను. అండ్ ఇవాళ మన ట్రేడ్స్ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి పుట్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి కూడా పుట్టే, థర్డ్ ట్రేడ్ పుట్ సైడ్, ఫోర్త్ ట్రేడ్ పుట్ సైడ్. బికాస్ సైడ్ వే మార్కెట్ లో మనం ఒక్క సైడ్ ఉన్నాం, 2 సైడ్స్ లేము. 2 సైడ్స్ ఉండడం వల్ల కూడా ఏమవుతుంది అంటే మైండ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. సో సైడ్ వే మార్కెట్ లో మనం 1 సైడే ఉన్నాము. అండ్ సైడ్ వే మార్కెట్ ఇవాళ సైడ్ వే వెళ్తది అని క్లియర్ గా చెప్పి మరీ ట్రేడ్స్ ఇచ్చాను నేను, క్లియర్ గా చెప్పి మరి ట్రేడ్స్ ఇచ్చాను. ఇవాళ మన ట్రేడ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రిజెక్షన్, ఇంట్రాడే హై రిజెక్షన్ తో రిజెక్ట్ అయినందుకు ఇక్కడ ఇచ్చాను, మళ్ళీ సెకండ్ రిజెక్షన్ ఇక్కడ అయినందుకు ఇక్కడ ఇచ్చాను, మళ్ళీ థర్డ్ రిజెక్షన్ మనకు ఇక్కడ దొరికింది. ఇక్కడ మన సెన్సెక్స్ లో దొరికింది, ఇక్కడ ఇక్కడ మనకు హై దొరికింది, ఇక్కడ రిజెక్షన్ దొరికింది కాబట్టి ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను. లాస్ట్ ట్రేడ్ అనేది మనకు ఇక్కడ దొరికింది, ఈ సైడ్ దొరికింది, ఇక్కడ ఇచ్చాను నేను ట్రేడ్. అందువలన మనము 2 సెన్సెక్స్ ట్రేడ్లు, 2 సెన్సెక్స్ ట్రేడ్లు అండ్ 2 బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్లు అనేవి మనం ప్రాపర్ గా ప్రాఫిట్ బుకింగ్ తో ఇవాళ వెళ్ళిపోయాం. ఇవాళ ఓకే డన్. ఇప్పుడు రేపు ఏంటి, రేపు రేపు కూడా మనకి ఇంపార్టెంటే కదా. అండ్ రేపటి అనాలిసిస్ మీకు ఇచ్చే ముందు ఫ్రెండ్స్, మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేకపోతే మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటది, దాని లోపల మన టెలిగ్రామ్ లింక్ ఉంటది. ఆ లింక్ ద్వారానే మీరు జాయిన్ కావాలి. వేరే ఎవరైనా లింక్ ప్రొవైడ్ చేస్తే జాయిన్ కాకపోతే ఫేక్ ఫేక్ ఛానల్స్ ఉన్నాయి అవి. అండ్ మీ దగ్గర ఫస్ట్ అండ్ సెకండ్ పీడిఎఫ్ లేకపోయినా కామెంట్ పెట్టండి, వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. పక్కన నెంబర్ కనిపిస్తుంది కదా వాట్సాప్ నెంబర్, ఆ వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ పెట్టండి. అండ్ ఎంఎస్బి ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఇది, థర్డ్ పార్ట్ అనేది ఇది, సీజన్ 3 ఇది. అండ్ ఈ 2 పీడిఎఫ్స్ అనేవి నేను చాలా త్వరలో తీయబోతున్నాను. అండ్ సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6 అనేవి నేను లాంచ్ చేయబోతున్నాను. అంటే ఆల్రెడీ 15 సీజన్స్ మీ అందరికి చెప్పాను, ఫస్ట్ సీజన్ నుంచే చెప్పాను 15 సీజన్ టాపిక్స్ నా దగ్గర ఉన్నాయి, ప్రాపర్ గా మార్కెట్ నేర్పిస్తాను అని. ఇప్పుడు నేను సీజన్ 4 మీద వర్కౌట్ చేస్తున్నాను. ఓకే, ప్రాపర్ బ్రేక్అవుట్ రిజెక్షన్స్, ప్రాపర్ బ్రేక్ డౌన్ రిజెక్షన్స్. చాలా మంది దాన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా అంటారు. దాన్ని టార్గెట్ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, అది కూడా నేను చెప్పబోతున్నాను. ఓకే, సో నేను ఫస్ట్ అండ్ సెకండ్ పీడిఎఫ్ అనేది చాలా త్వరలో తీసేసి డైరెక్ట్ పీడిఎఫ్స్ అనేవి మన టెలిగ్రామ్ లో పెట్టబోతున్నాను. ఓకేనా, ఇప్పుడు మనము రేపటి అనాలిసిస్ చూసుకుంటే మన దగ్గర
ఒక బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఓకే, బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఇది. సెకండ్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఇండైరెక్ట్, రెండు ఇండైరెక్ట్. ఈ రెండు బ్రేక్ డౌన్ లెవెల్స్ ఇక్కడ ఉంది కదా, ఇలా బ్రేక్ అయ్యి ఇలా రీటెస్ట్ కావాలి, లేకపోతే ఇదైతే మీదకి వెళ్ళిపోయింది, బట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ లేదు. సో ఇలా కావాలి. ఈ 2 పాయింట్స్ మనకు సెల్లింగ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ 84,921, 84,808, ఈ రెండు సెల్లింగ్ కి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ దెర్ ఇస్ అ రిజెక్షన్ ఆర్ రీటెస్ట్ ఆఫ్ సెల్లింగ్ సైడ్, యూ హ్యావ్ టు ట్రేడ్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. బయ్యింగ్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, గ్యాప్ అప్ ఎక్కడైనా అయింది అనుకోండి, దాని ఫస్ట్ క్యాండిల్ బేస్ చేసి మనం ట్రేడ్ చేస్తాం. బట్ ఇప్పుడైతే మనము గ్యాప్ డౌన్ అండ్ సైడ్ వే మార్కెట్ ది అనాలిసిస్ చేసాం. రేపు మార్కెట్ గ్యాప్ అప్ పోతే అనాలిసిస్ అనేది మనది చేంజ్ అయిపోతుంది. ఓకే, సేమ్ టు సేమ్ అలాగే మన దగ్గర ఒకటే బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఇవాళ మార్కెట్ లో అదే బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర ఇన్ బిట్వీన్ మార్కెట్ లో ట్రేడ్ చేసింది. సింపుల్, ఈ లెవెల్ బ్రేక్ అయితే కంటిన్యూస్ సెల్లింగ్ మనకు చూడడానికి దొరుకుతుంది. బికాస్ ఇక్కడ మనము ప్రాపర్ గా రీటెస్ట్ అనేది చూడలేదు కాబట్టి బ్రేక్ డౌన్ రీటెస్ట్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ గ్యాప్ అప్ అయ్యిందే అనుకోండి, ఆ ఫస్ట్ క్యాండిల్ బేస్ చేసి మనం ట్రేడ్ చేయాలి. దాని మీద ఆల్రెడీ నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. అండ్ మన థర్డ్ సీజన్ పీడిఎఫ్ లో గ్యాప్ అప్ గ్రీన్, గ్యాప్ అప్ రెడ్ క్యాండిల్, గ్యాప్ డౌన్ రెడ్ క్యాండిల్ మీద కూడా నేను అనాలిసిస్ ఇచ్చాను. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఒకటే లెవెల్ ఉంది, సెన్సెక్స్ లో వచ్చేసి 2 లెవెల్ ఉన్నాయి, నిఫ్టీలో కూడా ఒకటే లెవెల్ ఉంది. నో మోర్ లెవెల్స్, ఓన్లీ నిఫ్టీ హ్యాస్ 1 లెవెల్స్, ఓన్లీ 1 లెవెల్. ఈ లెవెల్ 25,999, ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక మార్కెట్ లో మళ్ళీ మనకు సెల్లింగ్ కంటిన్యూ కావాలి అంటే ఈ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ కూడా వెయిట్ చేయాలి. ఓకే, ఈ 2 పాయింట్. ఇప్పుడు నేను ఒకటే పాయింట్ అన్నాను, బట్ చూస్తే 2 పాయింట్లు ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా గ్యాప్ అప్ అయింది అనుకోండి, రేపు సింపుల్, ఫస్ట్ క్యాండిల్ గ్రీనా రెడ్ క్లోజింగ్ అయిందా, క్లోజింగ్ తర్వాత దాని ప్రయారిటీస్ ఏంటి, దాని కండిషన్ ఏంటి, మార్కెట్ మూవ్మెంట్ ఏంటి చూసుకొని మనం ట్రేడ్ చేయాలి అండి. సరేనా? ఇది నా అనాలిసిస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ పై. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.